వాక్యంలోకి వెళ్దాం. లూకా సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. యేసు వారి ఆలోచనలు ఎరిగి మీరు మీ హృదయములలో ఏమి ఆలోచిస్తున్నారు? నీ పాపం క్షమింపబడి ఉన్నదని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలని వారితో చెప్పి పక్షవాయువు గల వారిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నానని ప్రేమల తండ్రి కొన్ని విషయాలు తండ్రి వాక్యాన్ని ఆధారపడి చెబుతున్నాను. చెబుతున్నారు వేడుకలు జ్ఞానాన్ని వేస్తున్నారు. వెళ్తున్న వారికి విని గ్రహించే వాక్యాన్ని అనుభవిస్తున్నారు. క్రీస్తున్నారు ప్రవర్తిస్తాను గతంలో చెబుతున్నారు కదా. లూకా సువార్త ఎవరు రాశారు? లూకా సువార్త ఎన్ని పుస్తకాలు రాశారు? ఎన్ని పుస్తకాలు రాశామా? ఏమేమి రాశారు? లూకా సువార్త అపోస్తలులు. మరి చదవబడిన లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే 22వ వచనంలో యేసు వారి ఆలోచనలు ఎరిగి, యేసు వారి ఆలోచనలు మనకు కూడా అనేకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు అంటే ఏంటి? మన మెదడులో వచ్చేటువంటి రకరకాలైనటువంటి ఉద్దేశాలు ఎన్నో ఉంటాయి. ఒక రోజుకి సుమారుగా 1,00,000 ఆలోచనలు వస్తాయి. రోజు ఇంకా ఎక్కువ. ఒక రోజుకి కొన్ని లక్షల ఆలోచనలతో మనం గడుపుతూ ఉంటాం. ఆలోచనలు కొన్ని మనకి సొంతం ఉంటాయి. ఆలోచనలలో కొన్ని మన సొంతగా ఆలోచించేటువంటి ఆలోచనలు ఉంటాయి. ఇంకొన్ని ఆలోచనలు ఉంటాయి వేరే వాళ్ళు మనకు చెబితే వచ్చేటువంటి ఆలోచనలు. మనకు ఉండేటువంటి ఆలోచనలు విస్తారమైనవి. అవి లెక్కించడానికి మనకు వీలు కాని ఆలోచనలు మన హృదయంలో మనం చేసుకోవడం. తిరిగి గురించి మొదలుకొని కట్టుకునే ఉండాలంటే ఇల్లు, వెళ్ళాలంటే ప్రయాణం, ప్రతి దాని గురించి ఆలోచన చేసుకుంటాం. ఉదాహరణ చెప్పాలంటే ఒక తిండి గురించి ఏ వంట చేయాలో దాని గురించి ఎన్ని ఆలోచిస్తాం. ఆ వంటలు చేయడంలో ఎన్ని రకాల పద్ధతులు చేయాలో ఆలోచిస్తూ ఉంటాం. చాలా ఇలా ప్రతి విషయంలో కూడా అనేకమైనటువంటి ఆలోచనలతో మన దర్శనంలో వెళ్ళిపోతుంది. విపరీతమైనటువంటి ఆలోచన చేస్తూ ఉంటాం. కొంతమంది ఆలోచనలు ఓవర్గా చేస్తూ ఉంటారు. వ్యక్తిగత జీవితంలో అందరం ఏం చేసేది ఒకరం కాదు. పొద్దున మీరు కావచ్చు, వాటి చేస్తున్న ఏం కావచ్చు. మన వ్యక్తిగత జీవితంలో ఏదో ఒక సమయంలో ఒకసారి ఆలోచనలో ఎక్కువైపోయి డిప్రెషన్లోకి పోయేవాళ్ళు చాలా ఉంటారు. కొంతమంది ఎప్పుడు అదేవిధంగా ఏదో బయట కట్టడం, మరి మనసులేమో కూర్చోడం కానీ ఆలోచనలేమో ఎప్పుడు కొంతమంది ఎప్పుడు ఏదో ఆలోచించలే కనబడుతుంటారు. ఆ ఫేస్ మనం చూసుకోవాలి. మొదలు చూస్తే ఎప్పుడు కూడా ఏదో ఆలోచనలో ఉన్నట్టే కనబడుతుంటారు. అనుకుంటారు ఏదో ఎప్పుడు నీ మొదలు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తున్నట్టే కనబడుతున్నారు. ఏంటి అంటే మానవ జీవితం ఉంటుంది కూడా ఎన్నో రకరకాలైనటువంటి ఆలోచనలతో ఓడిపోతుంది. అయితే వీటిలో మనకు స్వతహాగా వచ్చే ఆలోచనలు కొన్ని. నువ్వు స్వతహాగా ఆలోచిస్తావు, ఇదిగో ఏ పంటలు తీసుకోవాలి, ఏ వంట నేను చేయాలి, కుటుంబంతో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి. కొన్ని నీ సొంతంగా ఆలోచించే ఆలోచనలు ఉంటాయి. ఇక రెండవ దగ్గర
ఇన్ఫ్లుయెన్స్ చేయబడేటువంటి ఆలోచనలు, అంటే ప్రభావితం చేసేటువంటి ఆలోచనలు. ఎవరు ప్రభావితం చేస్తారు? ఇంకొక వ్యక్తి నీతో మాట్లాడడం ద్వారా, ఇంకొక వ్యక్తి నీతో మాట్లాడడం ద్వారా, నీకు చెప్పడం ద్వారా కూడా ఆలోచన వస్తుంది. అది చెప్తారు. ఎవరు నేను జరగబోతున్నాను, ఎందుకు సహవాసాలు చేయగలుగుతారు? చెప్పండి, ఎందుకు సహవాసాలు చేయగలుగుతారు? మంచిగా ఉన్నటువంటి వారి ఆలోచనలు కూడా చెడుగా ఉన్నటువంటి వారితో సహవాసం చేస్తే వారికి వచ్చేటువంటి ఆలోచనలు వీరికి కూడా నేర్పించి వీరు కూడా ఇద్దరు చేరిపోయేటువంటి ఆలోచనలు వస్తాయి కనుక కొన్ని చెడు సహవాసాలకు దూరంగా చెప్పుకుంటారు. అంటే ఆలోచన అనేది కేవలం మనిషి స్వతహాగా తీసుకునే మాత్రమే కాదు, కానీ ఇంకొకరు చెప్పడం ద్వారా, ఇంకొకరితో సహవాసం చేయడం ద్వారా, ఇంకొకరు సలహా ఇవ్వడం ద్వారా కూడా మారిపోతుంది. ఆలోచనలో కేవలం సొంతంగా చేసుకునేటువంటి ఆలోచనలు మాత్రమే కాకుండా ఇతరులు చెప్పడం వల్ల కూడా మన ఆలోచన విధానము మారుతుంది. ఒకటి అనుకుంటాం, ఇంకొకరు ఇది చేయని చెప్పగానే ఏం చేస్తావు? నువ్వు అనుకుంటే పక్కన పెట్టేసి వారు చెప్పిన దాని ప్రకారం నడుచుకోరా. నువ్వు అనుకుంటే పక్కన పెట్టేసి వారు చెప్పినది అనుసరించి నడుచుకుంటూ ఉంటారు. అంటే మానవ జీవితం అంతా దేని ప్రకారం నడుస్తుందంటే ఆలోచన. అవి మంచివైనా సరే ఇవే మన జీవితాన్ని ఏం చేస్తాయి? నిర్ణయించే ఇవే మానవ జీవితాన్ని నిర్ణయించేటువంటి ఏవి అన్నప్పుడు నీ ఆలోచనలు అంటే ఎక్కడ పోతాయి? ఆలోచనలు హృదయంలో పోతాయి. ఆలోచనలు ఎక్కడ? హృదయం. హృదయం అంటే ఏంటి? హృదయం అంటే హృదయం కాదు. హృదయం అంటే మానవుని యొక్క మెదడు. ఈ మెదడులోనే అనేకమైనటువంటి ఆలోచనలకు కేంద్ర బిందువు ఎక్కడ? మానవుని యొక్క మస్తిష్కం. ఈ యొక్క మెదడులోనే అనేక ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనల ప్రకారమే మనం బ్రతుకుతాం. ఈ ఆలోచనల ప్రకారమే మనం పనులు చేస్తాం. ఈ ఆలోచనలే మనం నడిపిస్తాయి. మంచి వైపుకైనా చెడు వైపుకైనా. వాళ్ళు చెప్పిన మాటలు విని, ఆవిడ చెప్పిన మాటలు, అతను చెప్పిన మాటలు నువ్వు చెడిపోయామంటున్నారు. అంటే కారణం ఎవరంటే ఇక్కడ? ఎవరు కారణం ఇక్కడ? చెప్పేటువంటి వారు. వారు చెబుతున్నటువంటి ఆలోచన ప్రకారం నువ్వు నడుచుకోవడం వల్ల నీవు వారి మార్గంలోనికి, వారి ఆలోచనలోనికి నీకు తెలియకుండానే వెళ్ళిపోతున్నావు. అందుకే ఎటువంటి సామెతలు పిల్లలు బయట కూర్చున్నాను, కూర్చోమని చెప్పండి. పిల్లలు ఎదుగుతున్నప్పుడు కూర్చోమని చెప్పండి. సామెతలు 20వ అధ్యాయము 5వ వచనం. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది. లోతు అంటే పాత నిబంధనలో కనబడే లోతు కాదు. లోతు అంటే పేరు కాదు కదా. లోతు అంటే డెప్త్. మానవుని హృదయంలోని ఆలోచన ఏదంటే లోతు నీళ్ళ వంటిది. మనకి ఇప్పుడైతే ఆ లోతులో ఉన్న నీళ్ళని మోటార్ వేసి పైకి లాగుతున్నారు. కానీ ఒకనాడు లోతులో ఉన్న నీళ్ళను పైకి తీసుకున్నామంటే ఏం చేయాలి? బావులు తోడిన తర్వాత మన దగ్గరే బావి ఉండేది. ఏమి వేసేవాళ్ళు? కిందకి చిన్న బకెట్ లాంటి తావుతో కిందకి దించి ఆవిడకి మళ్ళీ పైకి చేరుకోవాలి, మళ్ళీ వేయాలి, మళ్ళీ చేరుకోవాలి. మానవుని యొక్క హృదయంలో ఉండేటువంటి ఆలోచనలు కూడా విస్తారమైనవి. ఆ విస్తారమైనటువంటి ఆలోచనలు ఎంత లోతులో ఉండేవి. అంటే ఎవరు కూడా కనపెడతారా? ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నారు.
ఇద్దరు బాగానే మాట్లాడుకుంటూ ఉండదు పైకి. వారి గురించి ఎదురు నిలబడిన వ్యక్తి గురించి ఈ వ్యక్తికి ఏం ఆలోచిందో తెలియదు. ఆ వ్యక్తికి ఈ పక్కన ఉన్న వ్యక్తి గురించి లోపల ఏముందో తెలియదు. లోతు మానవుడి ఆలోచన ఎక్కడ ఉన్నాయంట? లోతులో ఉంటాయి. హృదయం యొక్క ఆలోచనలు కనుగొనడం సాధ్యమైనటువంటి పనేమి అంటే పైకి మనకు సాధారణమైనటువంటి భాష సాధారణంగా మాట్లాడుకుంటుండొచ్చు, సరదాగా మాట్లాడుకుంటుండొచ్చు. కానీ లోపల ఒకరిని గురించి ఒకరికి ఏముందో ఆఖరికి భార్య భర్తల మధ్య ఒకరి గురించి ఒకరికి ఏ అభిప్రాయాలు ఉన్నాయో వాళ్ళు కూడా తెలియదు. కాబట్టి మనం చదువుతాం. ఇప్పుడు ఇక మన మధ్యకాలంలో మనం వార్తలు చూస్తున్నాం. భార్యలు భర్తలు చదువుతాం, భర్తలు భార్యలు చదువుతాం. ఎందుకు చదువుతున్నారు? ఆమె హృదయంలో ఆలోచన వచ్చేది ముందే గ్రహించగలిగితే తప్పించుకుంటాడు కదా. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఎందుకు మటన్ చేయబడతారంటే ఆలోచనలు అనేవి గ్రహించడం అనేది కష్టతరమైనటువంటి పని, చాలా కష్టతరమైనటువంటి పని. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు మన పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాసినటువంటి సంగతులను నరుడు హృదయంలో ఉండేటువంటి ఆలోచన హృదయంలో ఉంటాయి. ఆ పుట్టేటువంటి ఆలోచన ఎటువంటి లోతులో ఎటువంటి ఆలోచనలు చాలా మంది కూడా మనకు వారి ఆలోచన ప్రకారం మనం మారిపోవాలని మనకు తప్పుడు సలహాలు ఇస్తుంటారు, తప్పుడు ఆలోచించుకుంటారు. వారి పట్ల మనం ఎటువంటి జాగ్రత్త కలిగి ఉన్నారో మనం తెలుసుకోవాలి. గ్రంథంలో కూడా చాలా మంది ఒక తప్పుడు ఆలోచనలు విని చెడిపోయిన ఉన్నారు. తప్పుడు ఆలోచనలు విని దాన్ని రిజెక్ట్ చేసిన వారు ఉన్నారు. చెప్పేటువంటి తప్పుడు సలహాలు ఇదిగో నేను వినడం అని వాటిని తృణీకరించిన వారు ఉన్నారు. లేదా అదే తప్పుడు ఆలోచనను స్వీకరించిన వారు ఉన్నారు. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయము అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. భార్య భర్తకు ఇస్తున్నటువంటి సలహా లేదా భార్య భర్తకు ఇస్తున్నటువంటి ఆలోచన ఏం ఆలోచన? నువ్వు చూస్తే దేవుని బాగా భయభక్తులు కలిగి ఉన్నావు, యథార్థపరుడుగా ఉన్నావు. నువ్వు యథార్థత కలిగి ఉన్నందుకు నీకు వచ్చినటువంటి ఈ శిక్ష, ఈ శరీర రోగం, ఈ చర్మ రోగం, ఈ రోగంలో గీసుకోవడము, మరి ఆ ఒళ్ళంతా కురుపులతో నిండిపోవడము, చిరాకుతో నీ బ్రతుకంతా హీనంగా మారిపోవడము ఎలా ఉంది? ఘోరంగా ఉంది. ఇలా ఘోరంగా ఉండే కంటే నువ్వేం చేయబడుతుంది? నీ భార్య వచ్చి నువ్వు ఇంకా యథార్థత వదలకుందువా ఏమో అర్థం అర్థమేమని. కానీ యథార్థమైన భక్తి వదిలేసేది, దేవుడిని వదిలిపెట్టేసి దేవుని యొక్క భయభక్తులతో కూడా విడిచిపెట్టేసి నువ్వేం చేయాలట? దేవుడిని దూషించు, దేవుడు తిట్టి నువ్వు తగ్గిపో. ఏం సలహా ఇస్తుంది భార్య? ఎటువంటి సలహా ఇస్తుంది? భర్తలో సలహామైనటువంటి భార్య భర్త జీవితాన్ని ఆనందకరమైనదిగా మార్చవలసిన భార్య, భర్తకు ఒక మంచి సలహా ఇచ్చి భక్తి మార్గంలో నడిపించవలసినటువంటి భార్య, భర్త తప్పు చేస్తే ఖండించవలసినటువంటి భార్య. ఎలా ఉండాలి భార్య అంటే? ఎలా ఉండాలి? నువ్వేం చేసినా కరెక్టే అని చెప్పరా? భార్య భర్త ఏది చేసినా కరెక్టే అంటారు. అతనికి ఎదురే చెప్పరు, అతని ఖండించకపోగా అతను చేసేటువంటి దుష్క్రియలలో కూడా వీరు కూడా పాల్గొనలేకపోతున్నారు. భర్త భార్య చేయవలసినటువంటి పని ఏంటంటే భర్త సరైనటువంటి మార్గంలో నడవకుండా తప్పుదారులు వెళ్తున్నప్పుడు ఖండించవలసిన బాధ్యత ఉంటే అటు భర్త ఖండించాలి, కానీ ఇటు భార్య కూడా భర్తను ఇద్దరు ఖండించాలి. లేదు నేను ఏం మాట్లాడను, ఏం చేసినా భార్య చేసి కరెక్టే
సైలెంట్గా సేమ్ భర్త కూడా భార్య ఏది చేసినా కూడా కరెక్ట్ అనేటువంటి ఎలా ఉండాలి? ఒక తప్పుడు పరిస్థితిలో ఉన్నప్పుడు, ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, దాన్ని ఒక తప్పుడు ఆలోచనలు నడిచే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఖండించాలి. ఇక్కడ ఏం చేస్తుంది? ఆదరణ కలిగించవలసినటువంటి భార్య ఏమని చెప్తుంది? నువ్వు చచ్చిపో, దేవుడిని దూషించి నువ్వు చచ్చిపో అని సహాయిస్తుంది. ఇది కరెక్ట్ ఆలోచన? ఇది మంచి ఆలోచన? చచ్చిపోవడము కరెక్ట్ ఆలోచన కాదు. అసలు దేవుని తిట్టవడము అసలు మంచి ఆలోచన కాదు. చాలా మంది ఏ సమయంలో చిన్న చిన్న సమస్యలకి చచ్చిపోవాలనుకుంటున్నారు. భార్య భర్తలు పిల్లలు కూడా ఈ మధ్యకాలంలో పేపర్లు చూస్తూ కుటుంబం అంతా కలిసి ఏదో ఒకటి తాగి దేనికి చనిపోతున్నారు. అంటే ఒకరైనా సర్ది చెప్పేవాళ్ళు లేకపోతే భర్త డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు భార్య చెప్పగలిగితే చనిపోయే అవకాశం ఉంటుందా? ఇద్దరి ఆలోచనలు ఒకటైపోయి ఒకటిగా ఉండి ఏమైపోతున్నారు? కుటుంబాన్ని ఇక్కడ కూడా మరి భార్య చెప్పినటువంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు మాటలను యోగుగా ఏం చేసినప్పుడే మూర్ఖులను మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. మనం దేవుని మనం మేలు అనుభవిస్తున్నామా, కీడును మనం అనుభవించగలరా? ఈ సందర్భంలో ఏ విషయం అంతైనను దేవుడు నోటి మాటలతో పాపం చేయలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, మన జీవితాల్లో కూడా సలహా ఇచ్చేవాడు ఉంటారు, మన జీవితాల్లో కూడా ఆలోచన చెప్పేవారు ఉంటారు. వాళ్ళు చెబుతున్నటువంటి ఆలోచన దేవుడికి అనుకూలమైనదా కాదు. మన జీవితంలో కూడా మన జీవితంలో కూడా ఆలోచన చెప్పేవాళ్ళు ఉంటారు. అది స్నేహితులు చెప్పవచ్చు, నీ అన్నగారు చెప్పవచ్చు, నీ అక్కగారు చెప్పవచ్చు, నీ భార్య గారు చెప్పవచ్చు, నీ భర్త గారు చెప్పవచ్చు, ఒక స్నేహితుడుగాను స్నేహితురాలుగాను చెప్పవచ్చు. వాళ్ళు చెప్పేటువంటి ఆలోచనలు అవి దేవునికి అనుకూలమైనవా? వ్యక్తిగతంగా నీకు మంచిదా కాదా ఆలోచించుకోవాలి. రెండవదిగా దేవుని దృష్టికి మీరు చెబుతున్నటువంటి ఆలోచన మంచిదా కాదా? కొంతమంది ఎవరు ఏది చెప్పినా ఎవరు ఏది చెప్పినా పాటిస్తున్నారు. బైబిల్ అంటుంది వారిని బుద్ధిహీనుడైన వాడు ప్రతి మాట. బుద్ధిహీనుడు చేసేటువంటి పని ఎలా పడితే ఒకరు చెప్పారు అనుకోండి, దాన్ని పాటిస్తారు. అదే ఇంకొకరు వచ్చి ఇంకోటి చెప్పారు అనుకోండి, మళ్ళీ ఇంకొకరు కూడా చెప్పారు అనుకోండి, ఇంకోటి ఒక చర్చికి వెళ్తారు. ఇక్కడ ఏదో రోగం టార్గెట్ పెడుతున్నారు, ఈ రోగం తగ్గిపోతే ఇక్కడికి అనుకుంటారు. ఇక్కడ తగ్గలేదు అనుకోండి, ఇంకొక రోజు చెప్తారు ఎక్కడ ఇంకొక చర్చి అక్కడికి కూడా పోతారు. ఆడకు తగ్గలేదు అక్కడ ఇంకొక చర్చి, మళ్ళీ ఇంకొక చర్చి. ఎటువంటి జీవితం ఇది? ఒక స్థిరమైనటువంటి మనసు అంటే స్వతహాగా నీకంటూ ఆలోచన తీసుకునేటువంటి శక్తి లేదా? నిర్ణయం తీసుకునే శక్తి నీకు లేదా? దేవుడు నీకు ఇచ్చాడు కదా. మరి ఎటువంటి ఆలోచన చేయకుండా మనసంతా నెట్టెళ్ళిపోతుంది, అటు ఇటు స్ప్రింగ్ అయిపోతుంది. మనం కూడా వచ్చేటువంటి ఏడు భార్య లాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. మనం కూడా అక్కడికి సూసైడ్ చేసుకోమని చెప్పేవాళ్ళు ఉంటారు, ఏదో ఒకటి తాగని చెప్తారు, ఏదో ఒకటి చేయని చెప్తారు, తప్పుడు మార్గాల్లో నువ్వు వెళ్ళేటట్టు ప్రోత్సహిస్తారు. ఇటువంటి సలహాలు ఇచ్చేవారి మధ్యలో ఎలా ఉండాలి? జాగ్రత్తగా యోగుగా తప్పుడు ఆలోచనలు ఖండించేవాడుగా ఉండాలి. ఆలోచన స్వీకరించాడు కదా, మనం నా భార్య కదా, నువ్వు చెప్పిన మాట వినకపోతే ఎట్లా అనుకున్నాడు. తప్పు ఎవరు చెప్పినా తప్పు.
తప్పుడు ఆలోచన, తప్పుడు సలహా ఎవరు చెప్పినా కూడా దాన్ని ఖండించేవాడిగా, దాన్ని ధృవీకరించేవాడిగా మనం ఉండాలి. చూడండి, రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయము, రాజులు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. జనులు అతని పిలువనంపగా యెరోబామును ఇశ్రాయేలీయుల సమాజమంతయు వచ్చి రెహబాముతో ఇలాగ మనవి చేసిరి, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన యెడల మేము నీకు సేవ చేయదుము. అందుకు రాజు మీరు వెళ్ళి 3 దినములైన తరువాత నా యొద్దకు తిరిగి రండి సెలవీయగా జనులు వెళ్ళిపోయి అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికినప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసిన గాని నీవు దాన్ని చులకన చేయవలెనని నీతో చెప్పుకొని ఈ జనులకు ఇలాగ ఆజ్ఞయిమ్ము. నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు పెద్దదిగా ఉండెను. నా తండ్రి నీ మీద బరువైన కాడిని పెట్టెను సరే, నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును. నా తండ్రి చెప్పుకులతో మిమ్మును శిక్షించను సరే, నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును. సందర్భం ఏంటంటే, దావీదు గారి తర్వాత రాజసింహాసనం మీదకి ఎవరు వచ్చారు? సొలొమోను గారి తర్వాత ఎవరు వచ్చారు? సొలొమోను గారి కుమారుడైన రెహబాము రాజైన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలంతా ఆయన దగ్గరికి వచ్చి ఒక మనవి చేసుకుంటున్నారు. ప్రజలంతా వచ్చేసారు, దయని ఇస్తువే రాజు. అయితే ఒక రిక్వెస్ట్ మాట, ఒక సలహా మిమ్మల్ని అడుగుతున్నాం, ఒక కోరిక మిమ్మల్ని కోరుతున్నాం. ఏంటంటే, గతంలో మీ తండ్రి పరిపాలన చేసేటప్పుడు బాగానే ఉంది. పరిపాలన చేసేటప్పుడు మీ తండ్రి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టించాడు, దేవుడి యొక్క మందిరాన్ని కట్టించాడు. అయితే ఆ పనులలో మా మీద ఏమైపోయింది? బరువైనటువంటి కాడి మా మీద ఉంచాడు. అంటే కష్టమైనటువంటి పనులన్నీ మా చేత మీ తండ్రి చేయించాడు. అనేక భారమైనటువంటి పనులు మా మీద పెట్టాడు. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీ తండ్రి పెట్టినటువంటి ఆ కష్టమైన పనులు మాకు పెట్టాడు. మా బ్రతుకులను కొద్దిగా చులకన చేయి, మా బ్రతుకులను కొద్దిగా సుఖాన్ని. ఏమో తప్పుందే కోరికలు? జనులు కోరికలు ఏమైనా తప్పుందా? తప్పేం లేదు. రెహబాము మరి పెద్దల దగ్గరికి వచ్చాడు. పెద్దల దగ్గరికి వచ్చి రాజు 3 దినాల తర్వాత నా దగ్గరికి రాడని చెప్తాడు. సరే వెళ్ళిపోతారు కదా. అప్పుడు జనాలు మరి సొలొమోను గారికి సలహాలు ఇచ్చేవారు ఉన్నారు. అప్పుడు ఆ సలహాదారులందరినీ పిలిపించి ఇలా ప్రజలు అడుగుతున్నారు, ఏమని? మమ్మల్ని కష్టమైన పనులు చేయకుండా కొద్దిగా మా జీవితాలు సుఖం చేయమని అడుగుతున్నారు ప్రజలు. ఏమని వారికి చెప్పాలి? ఎందుకంటే నేను కొత్తగా రాజైపోయాను. ఏమని చెప్పాలని అడిగితే పెద్దలంతా ఏం చెప్పారు? 6వ వచనంలో 7వ వచనం, వారు ఈ దినములను నువ్వు ఈ జనులకు దాసులపై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇస్తే వారు సదాకాలం నీకు దాసులు. ఏం చెప్పాలి అంటే పెద్దలని చెప్తాడు, నీ తండ్రికి నువ్వు దాసులు ఆడుకోవచ్చు. ఏమని సలహా ఇస్తారంటే, నువ్వు అంటూ ప్రశాంతంగా మాట్లాడు, రఫ్గా మాట్లాడు, కొట్టినట్టు మాట్లాడమను, ప్రశాంతంగా మాట్లాడి వాళ్ళకి ఎలా మృదువైన మాటలతో ప్రత్యుత్తరం ఇవ్వు. నువ్వు వారికి దాసులు వైపు నువ్వు వారికి ప్రేమగా మాట్లాడి వారు చెప్పినట్టే, వారు కోరుకున్నట్టే ఏ పనులు నీ చేత చేయించమని సాఫ్ట్గా మాట్లాడు అని చెప్తారు. ఎవరు? పెద్దలు చెప్పిన ఆలోచన పక్కన పెట్టేసి
వాళ్ళు చెప్పి నేను ఎందుకు వినాలి అని వాళ్ళ సలహా పక్కన పెట్టేసి ఎవరి సలహా అడిగాడంట? తనతో పాల్గొన్నటువంటి తన ఫ్రెండ్స్ అందరినీ కూర్చోబెట్టి జాగ్రత్తగా వచ్చారు. నేను వాళ్ళకి ఏం సలహా ఇవ్వాలని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంట? నీ తండ్రి కాడి బరువైనది చేశాడు, నేను దాన్ని డబల్ చేస్తాను చెబుతున్నాడు. నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు బరువుగా ఉంటున్నాడు. నా తండ్రి చౌకలతో మిమ్మల్ని శిక్షించాడు, నేను ఇంకా పదవిని తీసుకొచ్చి కొడతాను. ఒక్కరు జనాల మాట్లాడుతారు. పెద్దలు చెప్పిన ఆలోచన ఏంటి? వారితో మంచిగా మాట్లాడు, మెత్తగా శుద్ధిమెత్తగా మాట్లాడి వారి కోరికను నెరవేర్చు అని పెద్దలు చెప్తే, ఈయనేమో తన స్నేహితులందరినీ పిలుచుకొని వారు చెప్పిన ఆలోచన ఏంటి? ఇంకా డబల్ చేస్తానని చెప్పు, తండ్రి కంటే ఇంకా ఎక్కువ శిక్ష వేస్తానని చెప్పు, తండ్రి కంటే ఇంకా ఎక్కువ పనులు పెడతానని చెప్పు. జనులంతా మళ్ళీ వస్తారు, రాగానే వాళ్ళు చెప్తారు, నా తండ్రి కంటే ఎక్కువ బరువు నా చిటికిన వేలు, నా తండ్రి నడుము కంటే బరువుగా ఉండదంటే, నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు బరువుగా ఉందంటే ఇంకా ఎక్కువ శిక్ష వేస్తాను. ఎవరు ఊరుకుంటారా? ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఊరుకుంటారు? చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడే ప్రభుత్వాలు తిరగబడి ధర్నాలు చేస్తూ ఉంటారు. మా జీతాలు పెంచుకొని ధర్నాలు చేస్తుంటారు, మా పనులు తగ్గి ధర్నాలు చేస్తుంటారు. అలాంటిది ప్రజలతో డైరెక్ట్గా ఇలా మాట్లాడితే ఏదైనా అనుకుంటారా? ఇక నీతో మాకు అవసరం లేదు. నువ్వు యూదాగోత్రానికి సంబంధించిన వాడు కాబట్టి నీ యూదాగోత్రంతోనే పరిపాలన చేసుకో. మేము 10 గోత్రాల వాళ్ళు సపరేట్ వెళ్ళిపోతాం. మేము మొత్తం 12 గోత్రాలు అయితే యూదా బెన్యామీనులు మాత్రమే 2 గోత్రాలు మిగిలేదు. మిగతా 10 గోత్రాలు ఏమైపోయాయి? విడిపోయింది. మాకు నీ దగ్గర అవసరం లేదు, మేము ఒక రాజు నియమించుకుంటామని అందరూ భక్తులకు యెరోబాము సొలొమోను సేవకుడైన యెరోబామును తెచ్చుకొని అతన్ని రాజుగా నియమించుకొని ఇజ్రాయెల్ ఒకటిగా ఉన్నవారు కాస్త 2 ముక్కలైపోయారు. దేన్ని బట్టి? ఆలోచన సరిగా చేయకపోవడాన్ని బట్టి, సలహాదారులు సరిగా లేని దాన్ని బట్టి, తప్పుడు సలహా ఇచ్చేవారు పక్కన ఉన్నారు కాబట్టి ఏమైపోయింది? రాజ్యమే 2గా విడిపోయింది, అధికారమే కోల్పోయి 10 గోత్రాల వరకు వేరే వారిని చెప్తారు. అంటే తప్పుడు సలహా వల్ల, తప్పుడు ఆలోచన వల్ల, తప్పుడు సలహా ఇచ్చే వాళ్ళు మన పక్కన ఉండడం వల్ల వచ్చే నష్టం ఏంటి? రాజ్యమే ముక్కలైపోయిందంటే కుటుంబాలు ముక్కలైపోవడం. ఒక 12 గోత్రాలుగా ఒక్కటిగా ఉన్నటువంటి సుభిక్షమైనటువంటి విశాలమైనటువంటి ఇజ్రాయెల్ సామ్రాజ్యం కాస్త ఒక తప్పుడు సలహాల వల్ల, తప్పుడు ఆలోచన చుట్టూ ఉండడం వల్ల, ఇచ్చినటువంటి చెడు సలహాల వల్ల ఏమైపోయాయి? 2 ముక్కలైపోయింది. రాజ్యం ముక్కలైపోయిందంటే కుటుంబాలు విడిపోవా? కుటుంబం ఎంత? 45 గోత్రాలు. తప్పుడు సలహా ఏమైపోయిందంట? రాజ్యమే ముక్కలైపోయింది, కుటుంబం ముక్కలైపోదా? భార్య భర్తలు ముక్కలైపోదా? స్నేహితులు ముక్కలైపోదా? ఊరు ముక్కలైపోదా? సంఘం ముక్కలైపోదా? సలహాదారులు ముఖ్యం, ఆలోచనకర్తలు ముఖ్యం, సలహా ఇచ్చేవాళ్ళు ముఖ్యం. మనం ఆలోచించుకోవాలి, మనకు సలహా ఇచ్చేది ఎవరు? ఎవరి సలహాను బట్టి నువ్వు బ్రతుకుతున్నావు? నీ స్నేహితుడు నీకు సలహాదారుడుగా ఉన్నాడా? ఆలోచనకర్తగా ఉన్నాడా? ఎవరు నీకు ఆలోచించుకో. నాతో పాటు ఉండేటువంటి వ్యక్తి ఎవరు? నాకు సలహాలు ఇస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి నిజంగానే ఇస్తున్నాడా? నా మంచి కోరి ఇస్తున్నాడా? నా క్షేమాన్ని కోరి ఇస్తున్నాడా? నా కుటుంబ క్షేమాన్ని కోరి ఇస్తున్నాడా? నా బాధ కోరి సలహా ఇస్తున్నాడా? నువ్వేం చేయాలి? గమనించుకోవాలి. గమనించుకోకుండా అతడే నాకు ముఖ్యమని, ఆమె నాకు ముఖ్యమని వారి ఆలోచనలకు తగినట్టుగా నువ్వు బ్రతికితే ఏమైపోతే నీ కుటుంబం ముక్కలైపోతుంది, నీ దాంపత్య జీవితం ముక్కలైపోతుంది. అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటావు. నీకు ఆలోచించే వారు ఎవరో నువ్వు గుర్తుపెట్టుకోవాలి. వయసులో ఆలోచన ఎదుర్కొంటూ గమనించుకోవాలి. గమనించుకోవాలి. రకమాము గుడ్డిగా ఉన్నాడు, ఏమైపోయాడు? అధికారాన్ని 10 గోత్రాల మీద అధికారం చలాయించిన వాడు కాస్త 2 గోత్రాలకే పరిమితమయ్యాడు. ఇంకా
రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం. అంతటా అతని భార్య అయిన యెజబెలు వచ్చి నీవు మూతి ముడుచుకొనిన వాడవై భోజనము చేయని ఉండనివేమని అతని నడుమగా అతడు ఆమెతో ఇట్లనెను, నీ ద్రాక్ష తోటను ప్రేమను నాకివ్వు, లేక నీకు అనుకూలమైన యెడల దానికి మారుగా మధ్య ద్రాక్ష తోట నీకు ఇచ్చెదనని యెజ్రెయేలు నాబోతుతో చెప్పగా అతడు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యననెను. అందుకు అతని భార్య అయిన యెజబెలు ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయలేదా? లేచి భోజనము చేసి మనస్సులో సంతోషముగా ఉండు. నేనే యెజ్రెయేలుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇచ్చెదనని చెప్పి ఆహాబు పేరిట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణ పెద్దలకు సామంతులకు పంపెను. ఆ తాకీదును వ్రాయించినదేమనగా ఉపవాస దినము జరగవలెనని మీరు చాటించి నాబోతును చెరలో పెట్టి నీవు దేవుని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం కొనుటకు పనికిమాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి. తీర్పు ఆయన మీదట అతని బయటికి తీసుకొని రాళ్ళతో చావగొట్టుడి. అతని పట్టణ పెద్దలను దూషించిన సామంతులను యెజబెలు తమ పంపిన తాకీదు ప్రకారముగా జరిగింది. ఎవరు ఏం చేయాలంటే ఎవరు చెప్పాలి? ఎవరు యెజబెలు? ఏ రాజు? అహాబు రాజు భార్య. ఈ రాజు ఇశ్రాయేలు రాజు. ఇందాక విడిపోయే 10 సంవత్సరాలు జరుపుకున్నారు. ఆ వర్ష క్రమంలో వచ్చినటువంటి రాజే అహాబు రాజు. ఈయనకు భార్య ఉంది. చూడాలి యెజబెలు. ఒకటి ఇశ్రాయేలు రాజు అహాబు భార్య యెజబెలు. ఈమెకి మరి ఈ రాజుకి ఎవరికి అహాబు రాజుతో పోటీ ఉంటుందట. ఏమని? ఆయన రాజ్య నగరంలో ఆయన ఇంటిని అనుకుని ఒక ద్రాక్షను పడుతుంది. అది ఎవరిది? ఆ ద్రాక్ష తోట ఎవరిది? నాబోతు అనేటువంటి వ్యక్తిది. ఎవరన్నా? నాబోతు అనేటువంటి వ్యక్తిది. రాజు పోయి అడిగాడు నాబోతును, ఆ ద్రాక్ష తోట నాకు ఇచ్చేసేది, నాకు రాజనగరంలో ఆనందం ఉంది, నాకు ఇచ్చేసేయండి. నాబోతు అంటాడు అది నాకు పితార్జితం. ఎందుకంటే పూర్వీకుల ఆస్తి కానీ పూర్వీకుల ఇల్లు కానీ మరి చాలా విలువైనగా భావించిన అవి పోగొట్టుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు. నాబోతు అంటాడు నేను నీకు ఆ మొదలు ఇవ్వను. సరే, రాజంటే పాడికి ఏమో తక్కువ ఉందా? ఆ చేయి తప్ప అసలు ఏం చేయలేవా? అంటే ఆ పనులు తక్కువకి కొనలేవా? కొనాలంటే ఎక్కడైనా కొనలేవా? కొనవచ్చు, ఎక్కడైనా కొనవచ్చు. రాదంటే అప్పటికి ఎన్నో ఆస్తులు ఉంటాయి. ఎన్నో ఆస్తులు ఉన్నప్పటికీ కూడా సంతృప్తి లేక రాజుకి ఇంకా ఏం కావాలంట? రాష్ట్రంలో కావాలంట. అదే ఆయన ఇవ్వనన్నాడు. పోయి పూర్తి కూర్చుని సైలెంట్గా కూర్చొని బాధపడతా రాజు డల్లుగా కూర్చొని అప్పుడు వచ్చింది భార్య. ఏం పేరు? యెజబెలు. వచ్చి ఏదైనా నువ్వు ఊరి కూర్చొని కాబట్టి ఇలాంటి పరిస్థితి ఒక భవనం నాకు నచ్చింది, అది అడిగితే ఇవ్వను. అవి చెప్పాలి. అది ఇవ్వకపోతే ఏమైనా పొలాలు కొనవాడా, ఆస్తి కొనవాడా, ఏది కావాలంటే అది ఆస్తి మనకి ఉందని చెప్పాలి. రాజా ఏమని చెప్తుంది ఆవిడ? ఎందుకు బాధపడలేదు? నువ్వెవరివి? రాజుని. రాజుగా నీవేం చేయమంటుంది? ఆయన పని లేకుండా ఈమె ఒక లెటర్ రాయించి ఇతరులు తప్పు సాక్షులు నిలబెట్టి ఆ యొక్క నాబోతు తప్పు చేశాడని చెప్పి అతని రాజుతో సాగుపించి ఆ పొలాన్ని ఆక్రమించి లాగేస్తుంది. భార్య ఎంత చేసింది? ఒక అమాయకుడైనటువంటి ఒక పేదవానికి ఉన్నటువంటి భూమిని దురాక్రమణ చేసి లాక్కుని బలవంతంగా ఎలా
సాక్షిగా నిలబెట్టి అతను తప్పు చేయించడని తప్పు సాక్షి చెప్పించి ఆ వ్యక్తిని చంపించి చంపినటువంటి ఆ భూమిని తీసుకుని ఆనందపడుతుంది. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఏమైపోయారు? భార్య చేసినటువంటి తప్పును ఆహారం ఖండించడా? ఆహారం ఖండించడా? భార్య చెప్పిన ఆలోచన ప్రకారం సైలెంట్గా ఉన్నాడు. భార్య చేసేవన్నీ తెలుసు, నా మొదలు చంపించేది తెలుసు, భార్య లాక్కుంటే తెలుసు, అన్నీ తెలిసి ఏం చేస్తాడు? సైలెంట్గా ఉన్నాడు. అంటే భర్తలు ఏం చేసేది తెలుసా? భార్య చాలా సైలెంట్గా ఉంటారు. ఎన్ని దురాక్రమాలు చేస్తున్నా, మరి ఎన్ని అన్యాయాలు చేస్తున్నా సైలెంట్గా ఉంటారు. అదేవిధంగా భార్య అంతా మరి ఘోరమైనటువంటి చేస్తున్నారు, భర్త ఏం చేస్తాడు? సైలెంట్. ఈ రెండు కూడా కరెక్ట్ కాదు, ఈ రెండు కరెక్ట్ కాదు. వెంటనే ఎవరు భార్య చెప్పినటువంటి తప్పుడు ఆలోచనలు విన్నటువంటి ఆహారం యొక్క జీవితం, ఆహారంతో పాటు ఆ తప్పుడు కార్యక్రమాన్ని చేసినటువంటి యజమాని జీవితం ఏమైపోయింది? ఆ నామోజు యొక్క రక్తం ఎక్కడ చిందింపబడిందో మీ రక్తం కూడా అక్కడ చిందింపబడుతుంది. ఒక్క రోజే ఆహారం ఆయన భార్య ఇద్దరు కూడా చనిపోతారు, ఇద్దరు కూడా చనిపోతారు. ఒక్క రోజే చనిపోతే వారి రక్తం ఏం చేయబడింది? కుక్కలు వచ్చి రాలేదు. వారి రక్తం కుక్కలు వచ్చి రాలేదు. ఘోరమైనటువంటి మరణాన్ని ఆహారం యజమానికి ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడు? చేసినటువంటి తప్పుడు ఆలోచన ఎవరి ఇది ఆమె మాత్రమే కాదు తప్పు, ఆ ఆలోచనను విన్నటువంటి ఆహారం కూడా తప్పే. ఏమైపోయింది? ఒక తప్పు వల్ల, ఒక తప్పు వల్ల, ఒక తప్పుడు ఆలోచనలో ఉన్నా ఇది ఘోరమైనటువంటి మరణాన్ని పొందవలసింది. చరిత్రలో పనికిమాల రాజు ఎవరైనా ఉన్నాడు అంటే, పనికిమాల స్త్రీ ఎవరైనా ఉన్నాడు అంటే వెంటనే గుర్తొచ్చేదో ఎనిమిదే గుర్తొస్తుంది. దేనిలో తప్పుడు ఆలోచన సహకరించడం. ఎవరు మనకు సహకరించారు? గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చేటువంటి సలహాలు మనకు మంచివా? ఎందుకంటే సలహా అనేది చాలా ముఖ్యమైనది. ఒక తప్పుడు సలహా వల్ల ఏమైపోయింది? ఒక తప్పుడు సలహా వల్ల రెహబాము 10 గోత్రాలు పోగొట్టుకున్నాడు, దేశమే 2 ముక్కలైపోయింది. ఒక తప్పుడు సలహా వల్ల ఏమైపోయింది? ఇది తన ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఇద్దరు కూడా ఒకే రోజు మరణించి అధికారాన్ని పోగొట్టుకోవడం మాత్రమే కాకుండా చరిత్రలో ఒక చెడ్డ పేరును మూడగలుగుతున్నారు. మనకు కూడా ఆలోచనకర్తలు ఉన్నారు. మనకు కూడా చాలా మంది సలహాలు ఇచ్చేవాడు ఉన్నారు. ఎవరిని ఆలోచనకర్తలు, ఎవరు నీకు సలహా చెప్పారు వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. దావీదు గారు అంటారు కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 24వ వచనం, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నీ శాసనములు నాకు సంతోషములు. దేవా, నువ్వు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము ఏదైతే ఉందో అది నా హృదయానికి సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. దాని పట్ల నేను ఎంతో ఆనందపడుతున్నాను అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఎవరు నాకు ఆలోచనకర్తలు, ఎవరు నాకు సలహా ఇచ్చేది ఎవరంటే ఎవరంట? ఎవరు దావీదు గారికి సలహా ఇచ్చేది? ఎవరిస్తున్నారట? ఎవరిస్తున్నారు? చదివిన ఏకవాళ్ళు. అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. ఏమి ఆలోచనకర్తలై ఉన్నవి? దేవుని యొక్క శాస్త్రములు ఏంటంట? దావీదు గారికి ఆలోచనకర్తలై ఉన్నవి. మనుషులు సలహా ఇస్తే మంచి సలహా ఎక్కడ కనపడతాయండి? ఏమో కొద్దిగా కనపడుతుంది. మంచి సలహాలు దేవుడు నమ్ముకున్న వారితో దేవుని ఆజ్ఞ ప్రకారం నడుస్తున్న వారి దగ్గర ఉంటాయి ఖచ్చితంగా. అయితే ఎక్కువ శాతం ఎటువంటి సలహాలు లోకంలో, ఎటువంటి ఆలోచన చెప్పేవాడు లోకంలో అనేకమైనటువంటి చెడు ఆలోచనలు చెప్పి చెడగొట్టేటువంటి ఆలోచనలు ఉంటాయి లోకంలో. ఎవరికి మేలు కనుక వారికి చెడుతో కూడా చెడ్డ సలహాలు ఇచ్చేవారు ఎక్కువ మంది ఉంటారు.
కాబట్టి దావీదు ఒకటే డిసైడ్ అయిపోయాడు, ఈ లోకంలో ఉన్న అందరూ కూడా ఏవేవో తప్పుడు సలహాలు ఇచ్చే అవకాశం ఉందని దావీదు గారు నువ్వేమని ఆలోచనకర్తలుగా పెట్టుకున్నారు, ఎవరిని సలహా ఇచ్చేవారుగా పెట్టుకున్నారు, నీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి శాసనము నాకు ఆలోచనకర్తలై ఉన్నది. ఎవరు సలహా ఇచ్చారంట? దావీదు గారు ఎవరి మాట ప్రకారం నడుపుకున్నారంట. ఒక పని చేయాలనుకుంటే దేని ఆరాధన చేసుకుని పని చేస్తారంట. వాక్యము, శాస్త్రములు, ధర్మశాస్త్రములు ఏమి రాయబడి ఉందో దాని ప్రకారం నడుచుకుంటున్నాడు. ఇంకా మనుషుల మాటలు నమ్మడము, వారి సలహాలు తీసుకోవడం దాని మీద మానేసి రావచ్చు. ఎవరు మాట ప్రకారం నడుచుకుంటున్నాడు? దేవుని ఆజ్ఞలనే ఆలోచనకర్తలుగా పెట్టుకున్నాడు, దేవుని ఆజ్ఞలనే సలహాదారులుగా పెట్టుకున్నాడు. ఒక పని ఏం చేయాలా? ఈ ధర్మశాస్త్రం దానిలో ఏం రాయబడిందో దాని ప్రకారం ఒక చోటికి వెళ్ళి ఒక పనికి మొదలు పెట్టాలా? దేవుడి వాక్యం ఏం చెప్తుంది? ఒక తీర్పు తీర్చాలా? ధర్మశాస్త్రం తీసుకుంటాండి, అది ఏమి చెప్తుందో దాని ప్రకారం. ఇక స్వర్గీయ ఆలోచనలు మానేశాడు, అక్కడ సలహా తీసుకోవడం మానేశాడు. దేవుడు యొక్క ఒక్కటే గుర్తు పెట్టుకున్నాడు, నీ వాక్యమే నాకు ఆలోచన సాధనై ఉన్నది. మనం పని చేసేటప్పుడు, ఏ పనైనా చేసేటప్పుడు, ఏదైనా మనం చేయాలనుకున్నప్పుడు మొదటిగా మనం తీసుకోవలసినటువంటి సలహా, నువ్వు దైవ సేవకు నమ్మేవాడు, ఈ వ్యక్తి నిజంగా దేవుడు వాక్య ప్రకారం మంచి సలహా ఇస్తాడని నువ్వు నమ్మిన వ్యక్తి దగ్గర సలహా తీసుకోవాలి, నమ్మిన వ్యక్తి దగ్గర ఆలోచన తీసుకోవాలి. నిజంగా దేవుడి ఆజ్ఞ ప్రకారం మంచి సలహా చెబుతాడు అనుకున్న వ్యక్తి దగ్గర నువ్వు సలహా తీసుకోవాలి. లేదా దేవుడి వాక్యం ఏం చెప్తుందో అదే చెప్తుంది. అది ఏదైనా కానీ, అది ఏ పనైనా కానీ దేవుడి వాక్య ప్రకారము నువ్వు సలహా తీసుకోవాలి. దేవుడి వాక్యం బాగా తెలిసిన వారి దగ్గర నుంచి నువ్వు సలహా తీసుకోవాలి. నువ్వు ఎవరి సలహా సలహా తీసుకోవాలా? ఎవరిపోతావు? చూసారు కదా ఎంత ప్రమాదం సంభవిస్తుందో. యేసు కూడా తన జీవిత కాలం అంతా కూడా తన ఆలోచన ప్రకారం ఎక్కడ కూడా నడవలేదు. నడుస్తున్నాడా? తన ఆలోచన ప్రకారం ఎక్కడ నడుస్తున్నాడా? ఎప్పుడో రాసినటువంటి పత్రిక, ఎప్పుడో రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. ఎప్పుడో రాసిన పత్రిక 10వ అధ్యాయం, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను దేవుడు వచ్చాడ. నీ చిత్తము నెరవేర్చుటకు అర్థమేంటి? నీ ఆలోచనల చొప్పున నడుచుకోవటం మాత్రమే నీ భూమి మీదకి వచ్చాను. యేసుక్రీస్తు తన జీవితకాలంలో తాను పెట్టుకున్నటువంటి లక్ష్యం ఏంటో తెలుసా? ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి మానవుల సలహాలు నేను తీసుకోకూడదు. ఎందుకంటే ఆ సలహాలు తప్పుడు కనపడుతున్నాయి ఎక్కువ శాతం. చాలా మంది వచ్చారు, ప్రభువా నువ్వు చేసేటువంటి అద్భుతాలు చాలా గొప్పగా ఉన్నాయి, నిన్ను వెంబడిస్తున్న జనాభా చాలా మంది ఉన్నారు, నువ్వేం కావాలంటే ఈ వాక్యం చెప్పడం మానేసి మా మీద రాజుగా ఉండు అని అడిగారు. తెలుసా ఏం కోరిక? ఈ వాక్యం చెప్పేదంతా మానేసి మా మీద రాజుగా ఉండు, మేము నిన్ను అభిషేకించుకుంటా, మా మీద రాజుగా ఉండి పెట్టచ్చు, అధికారం చలాయించు అంటే వారి ఆలోచన విన్నాడా? వారి ఆలోచన తప్పుదని గ్రహించాడు. నేను వచ్చింది ఎందుకు? దేవుని చిత్తం నెరవేర్చడానికి వచ్చాను, ఆయన ఆలోచన చొప్పున నడుచుకోవడానికి వచ్చాను. నా స్వకీయమైన ఆలోచనలు కానీ కోరికలు కానీ నెరవేర్చుకోవడం నేను రాలేదు. దేవుని ఆలోచన జీవితంలో ఏంటి? దేవుని ఆలోచన భూమి మీద సర్వజనుల పాపముల ప్రాయశ్చిత్తం కొరకై రక్తము చిందించుడే దేవుని ఆలోచన. మరి ఈ ఆలోచన పక్కన పెట్టి, ఈ పనిని పక్కన పెట్టి, ఇదిగో నువ్వు రాజుగా ఉంటే అధికారం చలాయించమంటే ఈ పని అంతా కూడా పక్కన, ఈ పని అంతా కూడా నిష్ప్రయమైన ఉంటే. కాబట్టి వారి ఆలోచన తీసుకున్నారు. పేరుగా అంటారు, ఎరుసలేము తీసుకుని వెళ్ళిపోతుంటే పట్టుకొని, ప్రభువా నువ్వు ఎక్కడికి కూడా వెళ్ళవచ్చు. ప్రభు అంటాడు, నేను అనేక చేత శ్రమలు పొంది శిలువ మరణం పొందవలసిన వాడనే ఉన్నానంటే, ప్రభువా నీకు ఎన్నటికీ కూడా అది కాకూడదు.
నువ్వు నా మంచిని కోరుతున్నావు అన్నట సైతాన నా వెలుగుతో 12 మంది అపోస్తులు పేరుతున్నారు. అపోస్తులైన పేరుని అపవాది ఆవహించి ఏమని చెప్పిస్తుంది, నువ్వు సిలువ వాడము వదలదు, అంత కష్టం నీకెందుకు ప్రభు, ఇక్కడనే ఉన్నాడు ప్రభు అన్నాడు, సైతాన నా ఎదుగు, నువ్వు మనుషుల ఆలోచనలు కలుస్తున్నావు కానీ దేవుని ఆలోచన నీవు ఎవరి ఆలోచన ప్రకారం నడుస్తున్నాడా, దేవుని ఆలోచన ప్రకారము రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకు నేను పూర్తిగా క్రీస్తు మన జీవితం అంతా కూడా ఎవరి ఆలోచనలు బట్టి నడుచుకున్నాడు, ఎవరి సలహాలు బట్టి నడుచుకున్నాడు. ప్రతిదీ కూడా మీరు 4 వార్తలు చదివితే ఏమంటుంది, నా తండ్రి ఇష్ట ప్రకారం నేను చేస్తున్నాను, నా తండ్రి ఇష్టం నెరవేర్చడానికి నేను ఈ లోకంలోకి వచ్చున్నాను, నేను ఆయన కలిసి ఉన్నాను, నేను ఆయన వేరే ఉండలేదు, మా ఇద్దరి ఆలోచనలు ఒకటే, మా ఇద్దరి క్రియలు ఒకటే, మా ఇద్దరి కోరికలు ఒకటే. ఎక్కడైనా వేరే తప్పు సలహాలు పాటించడం పాటించలేదు, కేవలం ఆయన చూస్తున్నాడు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు విడి ఉన్న ఆలోచన. అందుకే దావీదు గారు మొదటి అధ్యాయం కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం, దుష్టుల ఆలోచన చెప్పాడు, ఒక పాప మార్గమున నిలువక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రములను ఆనందిస్తూ దేవాలయములను ధ్యానించువాడు ఏ ఆలోచన నడుచుకోవాలట, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదట. ఎవరు దుష్టులు అంటే, ఎవరు దుష్టులు, దేవుని న్యాయ విధులను ఎదురటువంటి వారు, దేవుడి న్యాయ విధులను లెక్క చేయనటువంటి వారు, అసలు దేవుడే లేనటువంటి వారు, దేవుడి నిర్లక్ష్యంగా మాట్లాడేవారు, మీరందరూ కూడా ఎవరు దుష్టులు. వారి ఆలోచన ప్రకారం నీవు నడవచ్చు. పాప మార్గం అసలు నిలబడతాడు. అపహాసకులు కూర్చుని చోట ఎవరు అపహాసకులు, దేవుడి నామాన్ని ఎగతాళిగా మాట్లాడుతూ, దేవుడి సేవకులు తప్పుగా మాట్లాడుతూ, దేవుడి కార్యములు అవహేళనగా మాట్లాడుతున్నటువంటి వారి దగ్గర ఏం చేయకూడదట, అపహాసకులు ఎగతాళి చేసుకుంటూ కూర్చునే వారి మధ్య నువ్వు అసలు కూర్చోకూడదు. నువ్వు కనుక దుష్టుల ఆలోచన ప్రకారం నడుచుకుంటే ఎలాగైపోతుంది నీ ప్రస్తుతం, వారి బ్రతికి ఎలా ఉంటుందంట, గాలి చెదరగొట్టు పొట్టు అనే ఎలా ఉంటుంది. మరి ఒరి ఒక పొట్టు ఒక శరదలు పడాయనుకోండి, ఏమైపోతుంది, వాటిని మిలిగేసిన తర్వాత ఆ పొట్టు అంతా కూడా గాలికి ఎగిరిపోతూ ఉంటుంది. ఒడ్లు మిల్లుబట్టి తర్వాత పొట్టు అంతా ఏమైపోతుంది, గాలికి ఎగిరిపోతుంది. దుష్టుల బ్రతుకు కూడా ఎలా అయిపోతుందా, దేవుడి ఆలోచన ప్రకారం నడవక స్వంత ఆలోచన ప్రకారం నడుచుకుంటూ దుష్టుల ఆలోచనలు తీసుకుంటే వారి బ్రతుకులు ఎలా మారిపోతాయి, గాలి చెదరగొట్టు పొట్టులాగా మారిపోతుంది. అలా కాకుండా నువ్వు కనుక దేవుడి ధర్మశాస్త్రపు ఆలోచన ప్రకారం నడుచుకుంటావు, దేవుడు చెప్పినటువంటి శాస్త్రముల ప్రకారం నీ ఆలోచన ఉంటే, నీకు సలహా చెప్పేవారు దేవుళ్ళు ఉన్నవారు అయితే బ్రతికి ఎలా మారిపోతుందంట, నీటి ఓరణ నాటబడినది ఆకు వాడక తన కాలువకు భావించి చెట్టు అనే ఇప్పుడు నీ బ్రతుకు. ఆలోచన చెప్పేవారు బాగుంటే, నువ్వు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన, నీకు ఆలోచన చెబుతున్నవారు నువ్వు అనుసరిస్తున్నటువంటి ఆలోచన దేవుడిదై ఉంటే నీ బ్రతికి ఎలా మారిపోతుందంట, నీటి కాలువ ఓరణ ఒక నీటి దగ్గర నాటబడిన చెట్టు ఏ విధంగా పచ్చగా ఉంటూ ఎండకు భయపడక మరి కరువులకు భయపడక తన కాలంలో కాయం కాస్తుంది. ఆ చెట్టు లాంటి మరి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం, ఒక అభివృద్ధిలో ఉండేటువంటి జీవితం నీకు కూడా కావాలనుకుంటే నువ్వు ఆలోచించుకోవాలి, నీ ఆలోచన కర్తలు నాకు సలహా ఇచ్చేవారు ఎవరి సలహా మీద నేను బ్రతుకుతున్నారు, నాకు ఇచ్చే సలహాలు ఇప్పటి వరకు నేను పాటించిన సలహాలు ఎవరివి, ఎవరి ఆలోచించబడి నడుచుకున్నారు, అవి మంచివా నాకు కీడు చేసేవా, నువ్వు ఆలోచించుతూ ఇప్పటికీ నీకు అర్థమైపోయి ఉంటుంది. గతంలో నేను ఒక వ్యక్తితో సహవాసం చేసేవాడు,
ఒక వ్యక్తి చెప్పిన ఆలోచన ప్రకారం నడుచుకునే వాడిని నడుచుకున్నప్పుడు నా బ్రతికి ఎలా ఉంది? వారు చెప్పిన మంచి కొరకేనా? వారితో సమాసం చేస్తున్నప్పుడు వారి ఆలోచనలు ఉంటున్నప్పుడు నా బ్రతికి ఎలా ఉండేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎలా ఉంది నా బ్రతుకు? ఇప్పుడు నేను ఎవరి సలహా తీసుకోవాలి? గతంలో కనుక దెబ్బ తిరిగి ఉంటే, గతంలో వారి మాటలు విని నువ్వు చెడిపోయి ఉంటే, గతంలో వారి మాటలు విని నీ జీవితాన్ని అతలాకుతలం చేస్తూనే ఉంటే మళ్ళీ తిరిగి అటువంటి వాటిని జత కట్టవద్దు. అటువంటి వారి ఆలోచనలు తీసుకోవద్దు. ఏం చేయాలి? దావిది గారు అన్నట్టు కదా, నీ శాస్త్రములే నాకు ఆలోచనకర్తలు. క్రీస్తు చేసుకుని ఏవి ఆలోచనకర్తలు ఉన్నవి? దేవుని మాటలేదు. మనకు కూడా అవే ఆలోచనకర్తలుగా ఉంటే మన బ్రతికి ఎలా ఉంది? నీటి కాలువల ఓరణ దాటబడిన చెట్లు ఆలోచించే లేదు. అందరి మాటలు నాకు కావాలి, అందరి సలహాలు నాకు కావాలి అనుకుంటే అలా అయిపోతే గాలి చదరగొట్టు కొట్టు అనే అది వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చెప్తారు. ఎక్కడికైనా బియ్యాన్ని ఇంట్లో ఉంటున్నావు, పొట్టు ఏ గాలిలోకి వెళ్ళిపోతుందో, ఏ మురికి కాలంలోకి వెళ్ళిపోతుందో, ఎక్కడ గాలి తిరుగుతుందో దానికి లక్ష్యం అంటే ఏమి? అందరి ఆలోచనలు తీసుకొని నీ బ్రతుకు కూడా అలాగే అయిపోతుంది. కాబట్టి దేవుడు దేవుడు మార్గం హెచ్చరింపబడుతున్నాము. మన ఆలోచనకర్తలు దేవుని శాస్త్రమై ఉంటే క్రీస్తు ప్రభు జీవితం ఎలా మారిపోయిందో మన జీవితం కూడా ఆనందకరమైనదిగా మారుతుంది. దేవుడు అటువంటి వాక్యం మనకు ప్రేమలు ఆదివారం కాలంలో తన మీరు చెప్పినటువంటి మాటలు మా ఆలోచన ఎవరై ఉన్నారు చేసుకున్నటువంటి వాక్యాలనే ఉంటుంది. ఒకనాడు మన ప్రవేశం చేసుకోవాలి, ఒకనాడు మీకు ఇష్టమైనటువంటి దానిగా కేవలం మీ శాస్త్రంలో ప్రకారం నడుస్తున్నారు. మీకు ఇష్టంలో మీకు అనుకున్నది మీరు ఆలోచన ఉన్నటువంటి క్రీస్తు చేసుకోవాలి. మా అందరి పాపలు ప్రాణాలు పెట్టారు, అందరి ఒక రక్షకుడుగా మారిపెట్టారు. దేవుడు మీ ఆలోచన వాటిని నిర్లక్ష్య పెట్టగా కైకొని నీటి కాలంలో నాటబడిన చెట్టులా ఉండేటువంటి వాక్యాన్ని అందరికీ తెలుసుకున్నాడు. మా ప్రభు మహారాష్ట్రంగా తీసుకెళ్ళిపోతారు. ప్రాంతాలను పంపిస్తున్నాను.